హాయ్ ఫ్రెండ్స్, మాకైతే సంక్రాంతి సందడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. భోగి పండుగ అనేది సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు. దీనికోసం మేమైతే ప్రతి సంవత్సరం ఈ దొంగలు సంపాదించడానికి చాలా కష్టపడతాము. మీకు తెలుసో లేదో, మా పల్లెటూళ్ళలో అడగకుండా చిన్న కర్ర మొక్క తీసినా దానికోసం పెద్ద రచ్చ చేసేస్తారు. అందుకే అడగకుండా లేపాడు, అది మా ఆనవాయితీ. అది వేరే విషయం అనుకోండి. ఇదిగో వస్తుంది చూసారా, ఇదే మా ఆటో. ఇతనే మా సూపర్వైజర్ సూర్యనారాయణ గారు. వయసులో పెద్దవాడైనా మా కుర్రవాళ్ళతోనే కాలక్షేపం ఎక్కువ చేస్తాడు. ఇతను వేసే జోకులకైతే మా ఊర్లో సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. లుంగీలో ఉన్న లైన్ లా కనిపిస్తున్నాడు చూసారా, ఇతనే మధుసూదన్ రావు. ఇతను కూడా మా టీం మెంబర్ లో ఒకడు. ఇతనే మా డ్రైవర్ రాజు. ఎనీ టైం ఆటో అందుబాటులో కూడా ఉంటాడు. ఇంకా పైన కూర్చున్న ఇద్దరు, ఒకడు శంకర్, మరొకడు పాపారావు. పాపారావు గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. మొత్తానికి ఎలాగోలా కింద మీద పడి భోగికి సరిపడా దొంగలన్నీ కూడా తీసుకొచ్చేసాం. ఇంటి దగ్గర పనుంది చేయండి అంటే ఒకడికి కూడా ఒళ్ళొంగదు. కానీ అదేంటో ఇలాంటి పనులంటే మాత్రం మా బ్యాచ్ అంతా కూడా ముందుంటాం మేము. మొత్తానికి పని అంతా అయిపోయింది అని చెప్పేసి డ్రింక్స్ తెచ్చుకుని మేము రిలాక్స్ అవుతుంటే ఈలోగా ఒక పెద్ద ఆయన వచ్చారు. ఇంకా దొంగలు ఉన్నాయి, అవి కూడా వేసేయండి అని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక మేము కూడా మళ్ళీ మొదటికే వచ్చాం. ఇందాక పాపారావు గురించి చెప్తాను కదా, ఇతనే మా కోన పాపారావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇలాంటి ఏ పనులు చేయాలన్నా సరే ముందుండేది వీడే. ఇలా ఒక్క మా ఊర్లోనే కాదండి, ప్రతి ఊర్లో కూడా పూర్వం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ మొబైల్స్ లోనే మునిగిపోతున్నారు. ఇలాంటి పనులు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కొన్ని సంవత్సరాల ముందు సంక్రాంతి వస్తుందంటే చాలు చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు మాత్రం అది కనిపించట్లేదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమవుతుందో కూడా తెలియదు. ఎనీవేస్, మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికైనా మీరు ఎక్కడున్నా సరే తప్పకుండా రండి. థ్యాంక్ యూ.